సార్ మీరు చాలా రోజుల తర్వాత చూడడం మిమ్మల్ని. అవునవును. లాస్ట్ 'లూథర్ కింగ్' తర్వాత 1.5 ఇయర్ అయింది. 1 ½ ఇయర్. ఏమైంది సార్ ఈ మధ్య గ్యాప్‌లో ఇది గ్యాప్ వచ్చిందా? మీరు తీసుకున్నారా? అంటే గ్యాప్ ఏం లేదు, జరుగుతున్నాయి సినిమాలు. ఇప్పుడు ఈ సినిమా కూడా అయిపోయి ఫస్ట్ క్యాప్ అయిపోయి 1 ఇయర్ అవుతుంది. సార్ అంటే కొంచెం కొన్ని కారణాలు, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల లేట్ అవుతుంది సినిమాలు రిలీజ్ అవ్వడం. కానీ ఇప్పటికి ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. సార్ లక్కీగా ఏప్రిల్ 11కి ఈ సినిమా ద్వారా వస్తున్నాం. అవును. సంజయ్ పోయే నేను అంటే ఒక మంచి మీరు మార్టిన్ లూథర్ కింగ్ ఒక డిఫరెంట్ జోనర్ కదా. అవును. ఇది కూడా ఒక మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్, ఫ్యామిలీ డ్రామా. సంతోష్ గారు చెప్పండి. మీ ఫస్ట్ సినిమా 'బేవర్స్' అందులో తల్లి సాంగ్ మాత్రం సూపర్ హిట్. అండ్ మీరు ఈ సినిమాకి వచ్చేసి సోదరా సినిమాకి వచ్చేసి ఫస్ట్ 4 సాంగ్స్ దింపారు. అన్ని సూపర్ హిట్, మంచి రీచ్ వచ్చింది. అండ్ మీకు మాత్రం ఎందుకు సార్ సాంగ్స్ ఎంత బాగా కుదురుతున్నాయి? సాంగ్స్ సెట్ అవుతున్నాయి అంటే లైక్ అది ఒక విధంగా చెప్పుకోవాలంటే స్టోరీ డిమాండ్ అండి. స్టోరీ డిమాండ్ వల్లనే దాన్ని అప్రోచ్, ఆ మ్యూజిక్ డైరెక్టర్ దాని మీద హోంవర్క్ చేసి ఆయన ట్యూన్ ఇవ్వడం, ఆ ట్యూన్ తగ్గట్టు లిరిక్స్ రాయించడం, ఆ సిచ్యువేషన్ అంతా సెట్ అవ్వడం వల్ల సాంగ్స్ సెట్ అవుతున్నాయి అంతే. లైక్ మనం దాని మీద ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సిన పని లేదు. అన్ని అలా సెట్ అయినాయి, స్టోరీ వల్ల అవన్నీ సెట్ అయినాయి. బేసిక్గా అది ఫ్యామిలీ స్క్రిప్టే, ఇది ఫ్యామిలీ స్క్రిప్ట్. అది సిస్టర్ సెంటిమెంట్, ఇది బ్రదర్. అండ్ ఆయనతో సినిమా చేస్తున్నామంటే ఆయన ఎన్ని కష్టాలు పడ్డారో ఇండస్ట్రీలో, ఇక్కడ సస్టైన్ అవ్వడానికి ఎన్ని ఇబ్బందులు దాటాల్సి వచ్చిందో మనందరికీ తెలుసు. ఆయనతో సినిమా చేస్తున్నాం అంటే మీకు ఫస్ట్ కలిగిన ఫీలింగ్ ఏంటి? అరే అన్న గురించి అసలు నేను యాక్చువల్ చాలా ఎక్కువ మాట్లాడాలనుకున్నా, బట్ ఈ పీరియడ్ అనేది చాలా ఈ స్పేస్ అనేది చాలా చిన్నది. బట్ అన్న నాకు ఒక్కడికే కాదు, చాలా మంది యాక్టర్స్కి చాలా పెద్ద ఇన్స్పిరేషన్ అవుతారు. లైక్ ఇన్స్పిరేషన్గా తీసుకొని వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అన్న స్టార్టింగ్ సినిమాలో చాలా మంది చూసుకొని అంటే ఏ విధంగా రిసీవ్ చేసుకున్న వాళ్ళు ఆ విధంగా రిసీవ్ చేసుకున్నారు. కానీ నేను ఆయనతో కలిసి పనిచేసా కదా, ఎందుకంటే ఫస్ట్ ఫిలిం నేను రాజేంద్ర ప్రసాద్ గారితో కలిసి పనిచేశాను. ఆయన ఎంత పెద్ద లెజెండరీ యాక్టర్ అనేది తెలుసు. ఆ ఎక్స్పీరియన్స్ ఎంత బాగుందో ఈ ఎక్స్పీరియన్స్ కూడా అలానే ఉంది అన్నతో పనిచేయడం. నిజంగా సెట్లో అన్నతో పనిచేయడం, ఆయన పర్ఫెక్షన్ కూడా, అన్న పర్ఫెక్షన్ అయితే చాలా బాగుంది. కొన్ని సార్లు నేను సీన్ పేపర్ తీసుకుని అన్న క్యారవాన్లోకి వెళ్ళేవాడిని, అన్న ఈ సీన్ ఎలా చేద్దాం, ఏం చేద్దాం అంటే మా కాంబినేషన్ ఆఫ్ బాండింగ్ వర్కౌట్ అవ్వాలి కదా. బీయింగ్ ఏ లైక్ అప్కమింగ్ యాక్టర్ నాకు ఎక్స్పీరియన్స్ చాలా తక్కువ కాబట్టి డెఫినెట్గా అన్న హెల్ప్ తీసుకున్నాను. అన్నతో పనిచేయడం చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్. సంపూర్ణేష్ గారు మీ విషయానికి వస్తే, ఇంతకాలం సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటే మనకి ఒక రకమైన కామెడీ సినిమాలు, అది ఒక రకమైన ట్రీట్మెంట్తో వచ్చే సినిమాలు ఉండేవి. బట్ ఇందులో మాత్రం ఒక జెన్యూన్ ఎమోషన్ కనిపిస్తుంది. సో ఈ రకమైన సినిమాలు చేసేటప్పుడు ఈ క్యారెక్టరైజేషన్లో మీకు ఏమైనా కష్టం అనిపించిందా? నాకు కష్టమేమో అనిపించలే, ఎందుకంటే నన్ను గైడ్ చేయడానికి ఒక డైరెక్టర్ ఉంటాడుగా. ఆయన ఒక్కసారి కాదు కదా, ఒకటికి 10 సార్లు. బట్ మార్టిన్ లూథర్ కింగ్ అయినా సేమ్, ఇదైనా సేమ్. మోహన్ గారు డైరెక్టర్, ఆయన చెప్తున్నాడు ఫస్ట్, అంటే మనకు స్టోరీ డిస్కస్ చేసినప్పుడు ఒక 4-5 సిట్టింగ్లు కూర్చున్నప్పుడు ఆయన చెప్తుండే, భయ్యా వద్దు భయ్యా అదొద్దు, అసలు ఆ షేడ్ వద్దు మనకు, ఆ సంపు వద్దు, మాకు ఇంకో సంపు కావాలి, ఒక బ్రదర్ సంపు కావాలి. ఇప్పుడు నువ్వు మా అందరికి పెద్ద అనుకోని క్యారెక్టర్ అంటుండే, ఈ టీంకే నువ్వు పెద్ద, నువ్వు సినిమా కాదు, మేమంతా మీ తమ్ముళ్ళం అనుకున్నట్టుగా ఆ వెయిట్ ఉండాలి భయ్యా అని. ప్రతి సీన్కు ముందు కొంచెం ఎక్కడన్నా నేను డైలాగ్ చెప్పినప్పుడు కొంచెం ఆర్టిఫిషియల్ అనిపించిన వద్దన్న, అది డ్రామాటిక్గా ఉంది, వద్దు మామూలుగా జనరల్గా, అంటే నీ కథ కూడా అలాగే ఉంటుంది. అమ్మ నాన్న తమ్ముడు ఓ మేనమామ వీడు సోడాల దందా అంటే అది జీవనం, దాని మీద ఇవన్నిటినీ మెయింటైన్ చేయాలి. అది కావడానికి ఆ క్యారెక్టర్ నిజంగా రేపు సినిమా చూసిన తర్వాత మా సంపు ఇలాంటి క్యారెక్టర్లు కూడా చేస్తాడా అని అనుకోవడానికి మెయిన్ మోహన్ గారే దానికి నేను చెప్పాను. అండ్ నాకు తెలిసి మీరు ఈ క్యారెక్టర్ చేయడానికి మీకు ఒక ఇన్స్పిరేషన్ ఆల్రెడీ ఉన్నారు, మీ బ్రదర్. మీరు చిన్నప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, ఎన్ని స్ట్రగుల్స్ దాటారు. అప్పుడు మీ అన్నగారు వెళ్ళి ఒక వర్క్ నేర్చుకుని వచ్చి ఊర్లోకి వచ్చి షాప్ పెట్టడం, ఆ తర్వాత మీ లైఫ్ స్టైల్ మారడం, ఆయనే మీ చేత ఒక షాప్ పెట్టాడు. ఎందుకంటే మీ జర్నీ వెనకాల మీకంటూ ఒక అన్న ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమాలో రోల్ చేస్తున్నారు, మీకు మీ అన్నగారు ఏమైనా గుర్తొచ్చారా? ఆయన ఉన్నాడు కాబట్టి నాకు తెలియలేదు. ఇది అది జీవితం. ఆయన ఉన్నాడు కాబట్టి మనకు కొంచెం లేట్ అయినా ముందైనా ఏమన్నా అన్నున్నాడు అన్నట్టు ఉంటుండే. ఇది సినిమా కాబట్టి అది ఎప్పుడు రాలే. కానీ నాకంటూ సపరేట్ క్యారెక్టర్, నాదంటూ సపరేట్ జోన్, నాదంటూ సపరేట్ మైండ్ సెట్, ఇలా కావాలి అని చేయించుకున్నాను. అండ్ మీ విషయానికి వస్తే సంతోష్ గారు, ఫస్ట్ సినిమాకు మీకు మంచి అప్లాజ్ అయితే వచ్చింది, అండ్ రివ్యూస్ కూడా రేటింగ్స్ కూడా మంచిగా వచ్చింది సినిమాకి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ దీన్నే ఫైనల్ చేసుకోవడానికి కారణం ఏంటి?
దీన్నే ఫైనల్ చేసుకుంటే బేసిక్గా నేను కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తానండి. బట్ ఎమోషన్ లేని స్క్రిప్ట్ అయితే నేను చూస్ చేసుకోను. బేవర్స్ తర్వాత యాక్చువల్లీ చిన్న చిన్న సినిమాలు సెటప్లన్నీ వచ్చాయి. బట్ ఆ సెటప్లో ఫిలిం ఇండస్ట్రీలో మీకు తెలియదు ఏం లేదు, ఏ సెటప్ ఎంత దూరం వెళ్తుంది అన్నది తెలిసిపోద్ది. అంటే లైక్ ఒక ట్రావెల్లో అలా 2-3 మూవీస్తో ట్రావెల్ అయ్యాను. లైక్ అది ప్రొడక్షన్ చేసే స్టేజ్కి కూడా వెళ్ళకుండా ఆగిపోయాను. నేను దెన్ ఐ డిసైడెడ్ లైక్ ఏదైనా మంచి సెటప్, మంచి స్క్రిప్ట్, మంచి యాక్టర్స్తో కలిసి పనిచేయాలి. ఎందుకంటే ఫస్ట్ ఫిలిమే నేను రాజేంద్ర ప్రసాద్ గారితో పనిచేశాను. ఆ తర్వాత నేను యాక్చువల్లీ నా టైం బాగుండి ఒక సినిమా స్టార్ట్ అయింది ఒక పెద్ద డైరెక్టర్తో. ఆ సినిమా ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి కొంచెం క్లాష్ వచ్చి షూటింగ్ 70% అయినాక ఆగిపోయింది. ఆ పేర్లన్నీ రివీల్ చేయాలి. ఆ తర్వాత కరోనా వచ్చింది మన జీవితంలోకి. కరోనా వచ్చిన తర్వాత దెన్ ఇక నేను సంపూర్ణ నా కొబ్బరి మట్టి టైం నుంచి పరిచయం. ఏదో సినిమా చేయాలి, మంచి కంటెంట్ తీయాలి, మంచి కంటెంట్ వెళ్ళి ఈ సబ్జెక్ట్ దొరికింది అన్నదమ్ముల సినిమా అన్నట్టు. అరే వెళ్ళి అన్న దగ్గర కూర్చొని నేనే అప్రోచ్ అన్న దగ్గర కూర్చొని, అన్న ఇది ఒక డైరెక్టర్ నాకు ఒక కథ చెప్పారు, ప్రొడ్యూసర్ ఈ సెటప్ ఉంది, మీరు చేస్తే చాలా బాగుంటుంది అంటే, దెన్ అన్న కథ విన్న తర్వాత అది చాలా బాగుంది భయ్య, నాకు కూడా కొత్త అంటే బిఫోర్ సంపు కాదు అంటే ట్రాన్స్ఫర్మేషన్ చాలా బాగుంటుందని అట్లా మెటీరియల్ చేసుకో అందరూ ఒక టీం వర్క్ గా పనిచేసాం. మా సంపూర్ణేష్ బాబు సార్ బాగా సన్నగా అయిపోయి మంచి లుక్ మెయింటైన్. అవును, అంటే అన్న మంచి డైట్ మీ డైట్ చెప్పండి ఒకసారి. ఫాలో చేస్తున్నాను మనకు కూడా చెప్తాం. ఏం లేదు, డైట్ ఏం లేదు, జస్ట్ మామూలుగా వాకింగ్, డాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్తుంటా, డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారా? ఇప్పుడు నేను ఖాళీ ఉన్నాను అనుకో, ఒక 1-2 months ఖాళీ ఉన్నాను అనుకో, మాకు నేను సిద్దిపేటలో ఉంటే నాకు ఒక ఇన్స్టిట్యూట్ ఉంది, వెంకట్ మాస్టర్ అని నా ఫ్రెండ్ ఉంటాడు. అతను నేను హృదయకాలం హీరో అవుతున్నా అవన్నా తెలియనప్పటి నుంచి నాతో ట్రావెల్ చేస్తుండు. మేము హృదయకాలం ఇంకో 2 సాంగులు చేయాలనుకున్నప్పుడు కూడా తనే చేసిండు, వెంకట్ అని. సిద్దిపేటలో అతనికి ఇన్స్టిట్యూట్ ఉంది. ఇంకా పాపం ఇప్పటికీ ఎప్పుడు రమ్మన్నా మాస్టర్ నేను డాన్స్ ప్రాక్టీస్ చేసుకున్నారా అంటే ఎప్పుడైనా వచ్చి చేస్తుంటాను. జస్ట్ ఈ మధ్యలో 2 months బ్రేక్ ఉంది కాబట్టి దానివల్ల తగ్గా. అంటే నేను అడిగేది ఫుడ్ సార్. ఫుడ్ మామూలు అన్నము, పప్పు, పులుసు, పెరుగు. 3 meals తీసుకుంటున్నారా? 2 types తీసుకుంటారు. అది పొద్దున ఏదో పెడతారు కాబట్టి టిఫిన్ సద్దన్నం పోపుకెచ్చ పెడతారు కాబట్టి ఇప్పటికీ తింటున్నారు సద్దన్నం. అయ్యో అసలు అలాంటి అది లైఫ్ స్టైల్ ఏం మారలేదు, అది వాస్తవం. మన ఇంట్లోనే కదా. నేను అదే చెప్పా, ఏంటి ఏంటంటే అదో పప్పు, పులుసు, కూరగాయలు ఉంటాయి, అంతమించి ఏముంటాయి. మా సంపు ఫిజికల్ గా స్లిమ్ అయ్యాడు కానీ సోల్ మాత్రం అంతే ప్యూర్ గా ఉంది. ఎప్పుడు అలానే ఉంటుంది. యాక్చువల్ గా మాకు అందరికి కావాల్సింది కూడా అదే సార్. ఎందుకంటే మిగతా అందరు హీరోల నుంచి మిమ్మల్ని వేరు చేసేది ఏంటంటే ఆ ప్యూరిటీ. సో మాకు ఎప్పటికీ మీరు అలాగే ఉండాలి, అంటే గుడ్ సోల్ తో ఉండాలి, మీరు ఎప్పటికీ మిమ్మల్ని అభిమానం చూపిస్తూ ఉండాలి. అండ్ ఫైనల్ గా సినిమా విషయానికి వస్తే సార్, ఇప్పుడు ఆడియన్స్ కి ఏం చెప్తారు? April 11 మన సినిమా రాబోతుంది. మా సినిమాలో ఇది బెస్ట్ కంటెంట్, ఇది బెస్ట్ గా ఉంటుంది, ఎమోషన్ బెస్ట్ గా ఉంటుంది, మీరు ఆడియన్స్ కి ఏం చెప్తారు? ప్రతి ఇంట్లో అన్నదమ్ములు ఉంటారండి. అన్నదమ్ములు ఏంటంటే ఏదో ఒక విధంగా పెళ్ళైన తర్వాతనో ఏదో చేసి విడిపోతారు. చాలా మంది కలిసి ఉంటారు లైఫ్ స్టైల్లో. మా సినిమా అన్నదమ్ములు కలిసి చూస్తే వాళ్ళిద్దరు కలుసుకొని హత్తుకొని ఏడ్చి ఒకటైపోతారని నేను కంపల్సరీ చెప్తున్నా. కంపల్సరీ సోదర అనే సినిమా అది మిమ్మల్ని అందరినీ నవ్విస్తుంది, ఏడ్పిస్తుంది. 100% చెప్తాను. అండ్ మీరేం చెప్తారు సార్ సినిమా గురించి? మంచి ఫ్యామిలీ డ్రామా అండి. అమ్మ, నాన్న, తమ్ముడు. ఇప్పుడు నా క్యారెక్టర్ వచ్చేసి ఒక సోడా కొట్టు నడుపుకొని దాని మీద వీళ్ళందరినీ పోషించేటువంటి ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్. బట్ అంటే అది చూస్తే తెలుస్తుంది, అంటే ఇప్పుడు వచ్చే యంగ్ బ్యాచ్కి ఇంత ఉందా అని అనిపించచ్చు, కానీ కొంచెం ఒక 40-30 ఏళ్ళకు ఒక పల్లెటూరు కుటుంబ కథా చిత్రం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ అండి. సో మచ్. మన సినిమా రిలీజ్ అయినాక సూపర్ సక్సెస్ కొట్టుద్ది. కొట్టిన తర్వాత మన ముగ్గురు ఇలాగే కూర్చొని మరో మంచి ఇంటర్వ్యూ చేసుకున్నాం. తప్పకుండా. మీకు కూడా ఐ డ్రీమ్ కు 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మా సోదర టీం నుంచి శుభాకాంక్షలు. అందరికి ఉగాది శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. April 11 సోదర థియేటర్లోకి వస్తుంది. సంపు అన్న సోదరుడిగా, సంపు అన్న ఫ్యామిలీలో మెంబర్గా మీ అందరిని ఎంటర్టైన్ చేయడానికి సంపు అన్నతో పాటు వస్తున్నాం. మా సినిమా థియేటర్కి వచ్చి చూసి మా అందరిని ఆదరించాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఒక చిన్న నటుడైనటువంటి నన్ను హృదయకాలం సినిమా నుంచి ఆదరించిన అందరి హీరోల అభిమానులు April 11 సోదర అనే సినిమాను కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రేమకు బానిస, మీ సంపూర్ణేష్ బాబు. థ్యాంక్ యూ.